లిథువేనియన్ వెజిటబుల్ సాలడ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, బంగాళాదుంప, క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయ చెక్క, కోడిగుడ్డు ఉడికించినది, అలాగే కొద్దిగా సార్ క్రీమ్, ఇంకా మిరియాల పొడి. ఇది ఓన్లీ సార్ క్రీమ్ డ్రెస్సింగ్ వెళ్తుంది. సార్ క్రీము అండ్ లెమన్ తోటి ఒక డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాము, అది మాత్రం వెళ్తుంది. కాస్త పులదనం ఉంటుంది కదా, సార్ అంటే సార్నెస్ వస్తుంది, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటాం అంతే. ఆ సింపుల్ డ్రెస్సింగ్ తోటి చేసుకుంటాం. మొదటగా మనకు ఎసరు కావాలి, దానికోసం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకుంటున్నాం. నీళ్ళు కాగుతూ ఉంటాయి. ఈ బంగాళాదుంప ఆల్రెడీ పార్బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను, అంటే ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించకపోతే ఇప్పుడు ఉడికించుకోవచ్చు. ఓకే, డైసెస్ కట్ చేసుకోవాలి. క్యారెట్ ఇంకా బీట్రూట్ రెండు కూడా మనకు సాలడ్కి ఏ సైజ్ డైస్ ఉంటే బాగుంటుందో ఆ సైజ్ అన్నమాట. కొద్దిగా మీరు స్టైలిష్గా కావాలి అనుకుంటే స్ట్రైట్ కట్ అన్న చేసుకోండి, లేదు క్రింకిల్ కట్ ఇట్లాంటివి ఏమైనా కూడా చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. కొంచెం చిన్నవిగానే చేస్తున్న ముక్కలు. యూజువల్లీ ఫోర్క్తో తినే స్టైల్ కాకుండా స్పూన్తో తినగలిగే స్టైల్లో ఈ కటింగ్స్ వస్తున్నాయి. ఫోర్క్ అయితే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలన్నమాట. సేమ్ విత్ క్యారెట్. కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా బీట్రూట్ని ఉడికించుకున్నాను. ఓకే, అవి అలా ఉడుకుతూ ఉంటాయి. మనం ఇంకా మిగిలినవి కూడా కట్ చేసుకున్నాం. యూజువల్లీ సాలడ్ కోసం మనము సాలడ్ స్లైస్ చేసుకుంటాం ఉల్లిపాయలు, కానీ పర్టికులర్ ప్లేస్లో మాత్రం డైసెసే చేసుకుంటున్నాం. ఎగ్ కట్ చేసుకున్న తర్వాత బంగాళాదుంప కూడా డైస్ చేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ ఉడికించుకున్నాం, మీకు చెప్పా కదా. ఉడికించుకున్నట్లయితే ఇది కూడా డైస్ చేసి ఇప్పుడు మనం క్యారెట్ బీట్రూట్ రెండు ఉడికించడానికి పెట్టాం కదా, దాంతోపాటు ఉడికించేసుకోవాలి.
ఇంకా ఒకటి ఉంది. మనం ఇప్పుడు డ్రెస్సింగ్ రెడీ చేసేసుకుందాం. డ్రెస్సింగ్ కోసం సార్ క్రీమ్ తీసుకున్నాం మిక్సింగ్ బౌల్లోకి. పెప్పర్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, నిమ్మ చెక్క, నిమ్మ రసం, ఇంకొంచెం పుల్లదనం రావడానికి దీన్ని మిక్స్ చేసుకోవాలి. డన్. ఇప్పుడు ఇంక ఈ వెజిటబుల్స్ని స్ట్రెయిన్ చేసుకుందాం. కలర్ చాలా బాగుంది కదా వాటర్ది. కొద్దిగా ఆరుతుంది, ఇలాగే ఉంచేద్దాం. ఓకే, ఇందులో వెజిటబుల్స్ వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డ కూడా వేసి కలిపేస్తాం. కావాలంటే గార్నిష్ కోసం ఒకటి రెండు పక్కన పెట్టుకుందాం మనం. బట్ యూజువలీ మొత్తం ముక్కలు వేసేసి కలిపేయాలి. కోడిగుడ్డు, అలాగే క్యారెట్ ఇంకా బీట్రూట్ ముక్కలు ఉడికించినవి. మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ అన్ని ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేయాలన్నమాట. కానీ సర్ప్రైజింగ్లీ చాలా చక్కగా అప్లై అయిపోతుంది తెలుసా. డ్రెస్సింగ్ ఇలా కలుపుతూ ఉంటే ఫాస్ట్గా కూడా కలిసిపోతుంది. డన్. సాలడ్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.